నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి స్టూడెంట్ 5 మినిట్స్లో ఆ క్వశ్చన్ పేపర్ని ఎలా జడ్జ్ చేయాలి? అంటే డిఫికల్టీస్ కూడా ఉంటాయి. కరెక్ట్. ఎలా జడ్జ్ చేయాలి? ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆఫ్లైన్ అండి. సో ఫస్ట్ ఓఎంఆర్ ఇస్తారు, తర్వాత బుక్లెట్ ఇస్తారు. 3 గంటల ఎగ్జామ్. ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని స్టాండర్డ్ అర్థం చేసుకోవటం కోసం, ప్లస్ అందులో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవటం కోసం మొదటి 5 నిమిషాలు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐఎమ్ సెయింగ్ ఇన్వెస్ట్, అది వేస్ట్ కాదు, ఇన్వెస్ట్. మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వటానికి ముందు అంటే ఆఫ్లైన్లో కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయండి ఆబ్వియస్గా వెన్ ఇట్ కంపేర్డ్ విత్ ఆన్లైన్. ఇప్పుడు మనకి బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్లో ఇక్కడ ఒక సీల్ ఉంటుంది, మధ్యలో ఇక్కడ సీల్ వేస్తారు. అవును, ఓపెన్ చేయొద్దు, మేము చెప్పినప్పుడు ఓపెన్ చేయండి అని అంటారు. సీల్ ఓపెన్ చేయొద్దు అని అన్నారు, కరెక్టే. కానీ మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో మనం ఇలా చూస్తే ఇక్కడేముందో తెలుస్తుంది, ఇంకొక పేజ్ చూస్తే ఇక్కడేముందో తెలుస్తుంది, కింద నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడేముందో తెలుస్తుంది. మొత్తం కనపడకపోయినా పర్వాలేదు, అంటే ఇక్కడ నాకు హార్డ్ బౌండ్ ఉంది కాబట్టి పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు. అదర్వైజ్ యూ కెన్ సీ 80% క్వశ్చన్. సో క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ చేయటానికంటే ముందే అందరికీ బుక్లెట్ డిస్ట్రిబ్యూట్ అయిపోయేలోపు కనీసం ఒక 10 క్వశ్చన్లు చూడొచ్చు. చెయ్యమనట్లేదు, వాటి స్టాండర్డ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటం కోసం, పల్స్ తెలుసుకోవటం కోసం. బుక్లెట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? రీజనింగా, అర్థమెటిక్గా, జిఎస్ఆ? ఆ సెక్షన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి క్వశ్చన్ చదవద్దు, జస్ట్ ఓవరాల్గా చూడాలి. ఓవరాల్గా చూస్తూ ఉంటే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తం చదివితేనే అర్థం కావాల్సిన అవసరం లేదండి. ఒక క్వశ్చన్ అలా చూస్తే గ్లిమ్స్ అర్థమవుతుంది. ఇది ఎంత టైం పడుతుంది, రెగ్యులర్ మోడలా, డిఫరెంట్ మోడలా, ఇంతవరకు తెలిసిపోతుంది, మన కళ్ళకి తెలిసిపోద్ది. మన ట్రైనింగ్ అలానే ఉంటుంది. సో ఒక 5 నిమిషాలు టైంలో 2 నిమిషాలు మన ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది, ఒక 2 నిమిషాలు జిఎస్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 1 నిమిషం రీజనింగ్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. ఈ 5 నిమిషాల్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే క్వశ్చన్ స్టైల్ రెగ్యులర్ మోడల్లో ఉందా, మనం నేర్చుకున్న దానిలాగా ఉందా, లేదా కొత్త మోడల్స్ ఇచ్చారు. ఇవి 5 నిమిషాలు మనం ఫస్ట్ చూస్తుంటే మన మైండ్ కూడా దానికి ట్రైన్ అప్ అయిపోతుంది. అంటే మనకు తెలిసినవే వచ్చినాయి, జోష్ ఉంటుంది, కమాన్ అటాక్ అనే మోడ్లోకి వెళ్ళిపోతాం. డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అనిపించింది, మన మైండ్ ట్రైన్ అయిపోతుంది అప్పటికే 5 నిమిషాల్లో. ఇవాళ ఎగ్జామ్ పేపర్లో కొత్తవి ఉన్నాయి. సో లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్, షాక్స్ తగలకుండా ఉంటాయి. ట్రూ. ఫస్ట్ 5 నిమిషాల్లో మన బ్రెయిన్ని మనం మౌల్డ్ చేసుకునేటటువంటి విధానం ఇది. దాన్ని బట్టి మనం ఎన్ని క్వశ్చన్లు చేయాలి, ఎన్ని క్వశ్చన్లు వదిలేయాలి అనేది మనం డిసైడ్ అయిపోవచ్చు. క్వశ్చన్ చదివాం, బాగా లెందీగా ఉంది, హోల్డ్, సాల్వ్ చేయొద్దు, థంబ్ రూల్. క్వశ్చన్ చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది, హోల్డ్, చదవద్దు, మిగిలింది చదవద్దు, నెక్స్ట్ క్వశ్చన్ సగం చదివిన తర్వాత మీకు రాని టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది, మిగిలిన డేటా చదవద్దు. దెర్ ఈజ్ నో ఫన్ ఇన్ రీడింగ్ రిమైనింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్టాగన్ నుంచి క్వశ్చన్ వచ్చింది, నాకు తెలుసు నేను ప్రిపేర్ అవ్వలేదు ఆక్టాగన్ గురించి అని. మరి మిగిలిన డేటా చదివితే నా టైం వేస్ట్ కాకుండా నాకేమవుతుంది? సగం క్వశ్చన్ చదివిన వెంటనే మీకు తెలుస్తుంది మీరు ఆ చాప్టర్లో ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద మీకు డేటా ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా. లేదా డోంట్ రీడ్ రిమైనింగ్ క్వశ్చన్, వదిలేయండి. క్వశ్చన్ చదివారు, స్టార్ట్ చేశారు సాల్వ్ చేయటం, చేసిన తర్వాత ఆన్సర్ ఆప్షన్స్లో లేదు, రెండోసారి చేస్తారు. డోంట్ డూ ఇట్ అగైన్. 1 క్వశ్చన్, 1 అటెంప్ట్, థంబ్ రూల్ యూ హ్యావ్ టు ఫాలో. ఇలా మీరు కొన్ని పెట్టుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ క్వశ్చన్ చేసిన తర్వాతే రెండోది చేయాలి, 2 చేసిన తర్వాతే 3వది చేయాలి అన్న రూల్ ఎక్కడా లేదు. ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మీరు కరెక్ట్గా గనక, ప్లాన్డ్గా గనక చదువుకుంటూ వెళ్తే లెందీగా ఉన్న క్వశ్చన్ వదిలేయటం, క్వశ్చన్ చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది అన్నప్పుడు వదిలేయటం, మీరు స్ట్రాంగ్గా లేని టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ని వదిలేయటం, ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే చేయాలి, రెండోసారి చేయకూడదు. ఇలా వీటిని గనక మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే 200 క్వశ్చన్లో 100 క్వశ్చన్లో అవలీలగా మీరు చేయొచ్చు. ఓకే.
ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక క్వశ్చన్ వదిలిపెట్టాలి అని అంటే మనసు ఒప్పదు. అది దాటి బయటికి రావాలి. దానికి ప్రాక్టీస్ చాలా అవసరం. దేన్నైనా వదిలేయటం చాలా కష్టం అండి. ఈవెన్ లైఫ్లో కూడా. క్వశ్చన్ అనే కాదు, మీకు నచ్చని దాన్ని వదిలి బయటికి రావటం అనేది మనిషిలో కావాల్సినటువంటి అతి గొప్ప క్వాలిటీ. చాలామంది కాంప్రమైజ్ అయ్యి నచ్చకపోయినా సరే దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ లైఫ్ అండ్ ఈవెన్ క్వశ్చన్ ఆల్సో. దాన్ని దాటి బయటికి రండి. మినిమం 100 క్వశ్చన్లు గ్యారెంటీగా చేయొచ్చు. దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పర్టికులర్ ప్లాన్, ఒక స్ట్రాటజీతో ఎగ్జామ్కి వెళ్ళండి. మెయిన్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 100 క్వశ్చన్లు గ్యారెంటీగా చేశాము. మిగిలిన 100 అన్నిటికీ ఒకటే ఆప్షన్ ఇచ్చిరండి. 20 నుంచి 25 క్వశ్చన్లు వచ్చేస్తాయి. టాపర్ అవుతాం, స్టేట్ టాపర్ అవుతాం. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనుకోండి, దానిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు దానికి ఇంకొక స్ట్రాటజీతో వెళ్ళాలి. సో ఒక ఎగ్జామినేషన్ మనం వెళ్తున్నాము అని అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ప్రిపేర్ అయ్యాము, చదివాము, ప్రాక్టీస్ చేసాము, ఒక 100 టెస్టులు రాసాము, ఒక 10,000 క్వశ్చన్లు సాల్వ్ చేసాము అని వెళ్ళేసి ఎగ్జామ్ రాయటం వేరండి. ఇట్స్ మైండ్ గేమ్. ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి, ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అప్పుడు కానీ మనం 96, 97, 98% పీపుల్ని దాటి మనం మెరిట్ లిస్ట్లోకి రాలేము. జస్ట్ లైక్ దట్ ఏదో చేస్తే అవదండి. ఇట్ ఈస్ నాట్ లక్, ఇట్ ఈస్ నాట్ రిజర్వేషన్, ఇట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ యువర్ ప్రాక్టీస్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. దీనివల్లే ఉద్యోగం వస్తుంది తప్ప పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు రాలేదు. ఎవరో ఒకరికైతే వచ్చిందిగా మీ కేటగిరీలో, మీ డిస్టిక్లో, మీ జోన్లో ఎవరో ఒకరికైతే వచ్చింది కదా, మరి మీకెందుకు రాలేదు? రిజర్వేషన్ వల్ల కాదు. మాట్లాడితే రిజర్వేషన్ అంటాం, లక్ అంటాం. నో, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, మీ ప్రాక్టీస్, మీ ప్లానింగ్, మీ స్ట్రాటజీ అండ్ మీ ఎగ్జిక్యూషన్, వీటి వల్ల ఉద్యోగం వస్తుంది.